ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. రేపు గల్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా సత్తాడు చూపిస్తాం, లోకల్ బాడీ ఎన్నికల్లో మా సీట్ల మెజారిటీ చూపిస్తామని అంటారు బీజేపీ వాళ్ళు. అరే బీజేపీ వాళ్ళు సత్తా చూపిస్తారా లేదా? ఇవన్నీ ఛాలెంజ్లు అయితే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ ముందు చాలా మంది ఛాలెంజ్లు చేస్తారు. ఆ తర్వాత ఎలక్షన్ అయినాక ఎవడు కనిపించాడు. ఇలాంటి దానికి నేను జవాబు చెప్పేది. ఎందుకంటే వాళ్ళు ఛాలెంజ్లు చేస్తారు, మేము కూడగొడతాం చేస్తామంటారు. వాళ్ళ సంఖ్య ఏంది? వాళ్ళు అన్నిట్లని చేస్తున్నారు. ఇవాళ అక్కడ ఏమైంది? ఢిల్లీలో ఏది ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే లీకర్ స్కామ్లో ఆయన పట్టుబడ్డాడు. దానికి కండిషన్ ఏం పెట్టిండంటే అమిత్ షా, నువ్వు ఈసారి బీజేపీతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుంటే నీకు అవకాశం ఇస్తున్నారు. దాని బేసెసే బయటికి రాగానే ఏమన్నాడు? ఐ డోంట్ వాంట్ టు అలియన్స్ ఎనీ పార్టీ అన్నాడు. దెబ్బతిన్నాడు కదా. ఆయన పోయేది కాదు, అందరినీ తీసుకుపోయింది కదా. పార్టీ ఒక్క సీట్ కూడా గెలవకపోయా కదా. అరే నేనేమంటున్నా, మా పార్టీ గెలిచినా గెలవకపోయినా ఇవాళ ఆయన ఉంటే ఆయనకు స్ట్రెంత్ పెరుగుతుండే. మాకు కూడా మాకు డివైడ్ అయినాయి కదా. ముగ్గురు కొట్లాడితే ఇద్దరు ఒకరు నిలబడ్డాడు అనుకో, ఇద్దరు నిలబడితే ఒకరికి లాభం అవుతుందా లేదా? అట్లనే అయింది. ఆయన గొప్పతనం ఏం లేదు. అందులో ఎలక్షన్ ముందు ఆయన ఏమన్నాడు? పాపులర్ స్కీమ్కు డబ్బులు ఇవ్వద్దు అన్నాడు. నువ్వే ఇచ్చిన 75,000 కోట్లు ఇచ్చినావా లేదా? ఎవరు? ఆయన కూడా మేనిఫెస్టోలో ఏం పెట్టిండు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అదేవిధంగా ఎలక్షన్ ముందు అది కూడా పెట్టిండు కదా. ఏది మన 6 లక్షల నుంచి ఏదైతే మన ఇది ఉంటుంది కదా పట్టేది, దాన్ని ఏమంటారు? అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6 లక్షల నుంచి 12 లక్షలు చేశారు. ఏది ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకు మాఫ్ చేశాడు. 12 లక్షల వరకు కట్టవచ్చు అంటే వాళ్ళు ఏది లేదు లోన్ కాదు, దాన్ని ఏమంటారా బాబు, మనం ప్రతి సంవత్సరం కడతాం కదా ట్యాక్స్, అది మాఫ్ చేసి. ఎందుకంటే 6 లక్షల వాళ్ళకు 12 లక్షలు చేస్తే ఏమైంది? 6 లక్షలు ఉన్నోడు కట్టేది ఉండే గవర్నమెంట్కు. ఇప్పుడు 12 లక్షలు చేస్తే వీళ్ళకి లాభం అయిందా లేదా? ఎవరికి? ఎంప్లాయీస్. అది కూడా లాభం అయింది అనేది నా ఉద్దేశం. 5 లక్షల మందితోటి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారట. సో మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తాం, అధికారంలోకి వస్తామని అంటున్నారు బలంగా. నిజమేంటరా? చూడండి, ఆయన ఎవరే కానీ ఓడిపోయినటువంటి వాళ్ళు దెబ్బతిన్నాక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. 5 లక్షలు పెడతారా, 12 లక్షలు పెడతారా, లెటర్ చేయండి. ఎందుకంటే అట్లీస్ట్ ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో కూర్చున్నావు, వస్తలేవు అంటున్నావు. కమస్కం మా వల్లనన్నా, మా స్పీడ్ చూసి అన్నా నువ్వు బయటకు వస్తే కొంత ప్రజలకు ఏంది, అరే నిజంగానే అయినా మళ్ళీ ఉంటాడా లేదా? ఇప్పటిదానికా రాలని సగం దెబ్బతిని నువ్వు ఎప్పుడైతే ఏది ఫామ్ హౌస్లో వండుకొని కొడుకుకు అల్లునికి స్థానం ఇచ్చినప్పుడే నువ్వు కథ ఇప్పుడన్నా నువ్వు తెలుసుకొని బయటకు వస్తున్నావు. అది నీకు లాభమా ప్రజలకు లాభమా అనేది తెలుస్తుంది. కానీ మా పార్టీ తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా అంచెలంచెలుగా పూర్తి చేస్తాం. ఎందుకంటే సోనియా గాంధీ డిక్లేర్ చేసింది కాబట్టి అది అయితే లేదు ఇది అయితే మేము చేస్తాం. ఎందుకంటే మాకు ఇంత తెలియదు కదా ఇన్ని కోట్ల అప్పులు చేసిందని. కనుక ఇవాళ అప్పులు తీర్చాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టాలి అనేది మా కల్చర్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక మాట చెప్పుర్రి, నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? మంత్రివర్గ విస్తరణ లేదు, అదేవిధంగా కార్యవర్గ విస్తరణ లేదు, నామినేటెడ్ పోస్టులు లేవు. రేపు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎట్లా మీరు ఉత్తేజపరుస్తారు? దాని గురించే నేను 2 సార్లు మాట్లాడినా, ఈ మీటింగ్లో కూడా మాట్లాడినా. కార్యకర్తలను మనం ఉత్సాహపరచాలంటే ఎప్పుడైతే గతంలో జరిగింది, ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకు న్యాయం చేయాలి అని కోరినాం. అదేవిధంగా అదైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయితే గవర్నమెంట్ది. ఇక్కడ ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో దాన్ని నెరవేర్చాలి. ఒక పక్క ఏది కోట్ల రూపాయలు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి, దానికి ఉద్యోగాలు కూడా వస్తాయి. అది మెల్లమెల్లగా అవుతుంది. కానీ ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నదో, ఏదైతే రైతు కానీ భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ఇస్తాం. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు ఏదైతే ఫీలింగ్ ఉన్నారో వాళ్ళను కొత్తది పాతది ఇద్దరిని సమన్వయం చేయకపోతే కొంత ఇబ్బంది అవుతుందని నేను మీటింగ్లోనే చెప్పిన. కాబట్టి దాన్ని కలపడానికి మరి దీనికి చొరవ ఎవరు తీసుకోవాలి? మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.